ఓం శ్రీ సాయిరామ్. శ్రీమద్ భగవద్గీత 8వ అధ్యాయంలోని 14వ శ్లోకం గురించి ఈరోజు తెలుసుకోబోతున్నాం. సాయిరామ్. భగవానుడు గత 2 శ్లోకములలో కొన్ని విషయములు స్పష్టముగా చెప్పారు. జపమాత్రము చాలదు, ధ్యానము కూడా ఉండవలెనని, అనగా మంత్రోచ్చారణతో పాటు మంత్రార్థ చింతనము ఉండవలెనన్నారు. అన్ని మంత్రములలోనూ ఓంకారమే అనగా ప్రణవ మంత్రమే శ్రేష్టమైనది. భగవంతుని ఎప్పుడో ఒకప్పుడు స్మరించడం చాలదు, మరలా నిరంతరము స్మరించుచుండవలెను. ఇంద్రియములలో ఏ ఒకటి రెండింటినో అరిగట్టుట చాలదు, అన్నిటినీ నిగ్రహించవలెను. మనస్సు లయించు చోటు హృదయము. దైవంపై భక్తి శ్రద్ధలు కలిగి ఉన్నవాడు ఎవడైనాను ప్రణవ మంత్రమును జపించుచు ధ్యానించుచు పరమాత్మ పదము పొందవచ్చును. ఇతర జాతి, మత, కుల, లింగ విచక్షణ ఏమీ లేదు. ఇలా ముఖ్య విషయములను తెలియజేశారు. అయితే ఈరోజు తెలుసుకుపోయేటువంటి 14వ శ్లోకములో నిరంతర యత్నశీలునిచే పరమాత్మ సులభముగా పొందబడనని వచించుతున్నారు. అనన్యచేతా సతతం యో మాం స్మరతి నిత్యశః తస్యాహం సులభః పార్థ నిత్యయుక్తస్య యోగినః. పార్థ, ఓ అర్జున, యః ఎవడు అనన్యచేతాః ఇతర విషయములందు ప్రవర్తించని మనసు గలవాడై మాం నన్ను నిత్యశః ప్రతినిత్యము అనగా ప్రతిదినము సతతం ఎల్లప్పుడూ స్మరించుచున్నాడో నిత్యయుక్తస్య నిరంతర ధ్యానపరుడైన తస్య అతనికి అహం నేను సులభముగా పొందబడవాడునగుదును. ఓ అర్జున, ఎవడు అనన్యచిత్తుడై నన్ను కూర్చి ప్రతిదినము నిరంతరము స్మరించుచుండను అట్టి నిరంతర ధ్యానపరునకు నేను సులభముగా పొందబడువాడనై ఉన్నాను. భగవంతుని ఎవరు సులభముగా పొందగలరో ఇక్కడ వచింపబడినది. మోక్షము పొందుట, భగవాను సాక్షాత్కరించుట బహు కష్టతరమని జనులు భావించుతారు. కానీ చేయవలసినటువంటి పద్ధతి ప్రకారం ప్రయత్నం చేస్తే బహు సులభముగా పరమాత్మను పొందవచ్చునని మనకు ఇక్కడ చెప్తున్నారు. ఎవడు అనన్యచిత్తుడై ప్రతిదినము నిరంతరము భగవచ్చింతన చేయుచుండనో అతడు దైవమును సులభముగా పొందగలడని మనకు చెప్తున్నారు. సాయిరామ్. జై శ్రీకృష్ణ. ఈ ఛానల్ సంబంధించిన పూర్తి వివరణ డిస్క్రిప్షన్లో చూడవచ్చును. జై శ్రీకృష్ణ. ఓం దేవకీ నందనాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నః కృష్ణ ప్రచోదయాత్. ఓం సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. జై శ్రీకృష్ణ. జై జై శ్రీకృష్ణ. ఆత్మీయులకు మనవి, ఈ ఛానల్తో పాటుగా భగవానుడు అనంత మహిమల శ్రీ సత్యసాయి అనేటువంటి మరొక ఛానల్ను నా చేత చేయిస్తున్నారు. దీనికి సంబంధించిన లింక్ డిస్క్రిప్షన్లో చూడవచ్చు. సాయిరామ్.